నమస్కారం. ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాపమోచని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పాపమోచని ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మాండ పురాణంలో, పద్మ పురాణంలో, ఇతర పురాణాల్లో చెప్పడం జరిగింది. పాపమోచన ఏకాదశి వెనుక ఉన్న పురాణ రహస్యాన్ని మనం పరిశీలించినట్లయితే, ఒకానొక సమయంలో చ్యవన మహర్షి అనే పేరు కలిగిన మహర్షి కుమారుడైనటువంటి మేధావి అనే పేరు కలిగిన ఋషి తపస్సు చేసుకుంటున్నప్పుడు చిత్రరథ అనే వనంలో ఉన్నటువంటి గంధర్వులలో ఉన్నటువంటి మంజుఘోష అనే పేరు కలిగిన అప్సరస ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం మేధావి అనే ఈ ఋషి చేసే తపస్సును భగ్నం చేయాలని ప్రయత్నిస్తుంది. మేధావి అనే ఆ ఋషి తపస్సు భగ్నమయ్యి కోపంతో మంజుఘోష అనేటటువంటి ఆ అప్సరసకి కుష్టు వ్యాధి రావాలని శాపమిస్తాడు. అప్పుడు మంజుఘోష భయపడి ఇంద్రుడు చెప్పిన విధంగా తాను ఆచరించానని, తనకు వచ్చేటటువంటి ఈ కురూపి రూపం తొలగిపోవాలంటే ఏం చేయాలని మేధావి అనే ఆ మహర్షిని అడిగినప్పుడు, ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చెయ్యి, విష్ణువుని పూజించు, ఉపవాసం ఉండు, అప్పుడు నీకొచ్చినటువంటి ఈ కురూప స్వరూపం అనేది తొలగిపోతుందని మేధావి అనే మహర్షి చెప్పాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అప్పుడు మంజుఘోష అనే ఈ అప్సరస ఫాల్గుణ మాసం బహుళపక్షం ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేసింది, విష్ణు పూజ చేసింది, ఉపవాసం ఉంది. దానివల్ల తనకు వచ్చినటువంటి కురూప స్వభావాన్ని పోగొట్టుకుందని పౌరాణిక గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అంటే తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి తప్పులు, ఎలాంటి పాపాలు చేసినా అవన్నీ పోగొట్టే శక్తి ఉన్న ఏకాదశి కాబట్టి దీన్ని పాపమోచని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి జీవితంలో తెలిసైనా తెలియకైనా ఎటువంటి పాపాలు చేసినా ఆ పాపాలన్నీ పోవాలంటే ఈ పాపమోచన ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేయండి. అంటే ఉపవాసం ఉండండి, విష్ణునామస్మరణ చేయండి. మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా ఆహారం స్వీకరించండి. దీనివల్ల సర్వపాపాలు తొలగిపోతాయి. అలాగే పాపమోచన ఏకాదశి రోజు కొన్ని విధులు పాటించాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మొట్టమొదటిది సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. రెండవది శ్రీకృష్ణుడికి డోలోత్సవం నిర్వహించాలి. అంటే శ్రీకృష్ణుడి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఊయలలో ఉంచి ఊయల సేవ చెయ్యాలి. ఆ తర్వాత మూడవ విధి విధానం పండ్లు కానీ వస్త్రాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. వైష్ణవ ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి పాపమోచన ఏకాదశి రోజు విష్ణువుని దర్శిస్తే 10,000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఆ తర్వాత 4వ విధి విధానం ఏంటంటే తులసి మొక్క కానీ దీపదానం కానీ ఎవరికైనా ఇవ్వాలి. అంటే ఎక్కడైనా వైష్ణవ సంబంధమైన ఆలయంలో తులసి మొక్క మీ చేత్తో దానంగా ఇవ్వాలి. అలాగే ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయంలో దీపాన్ని వెలిగించి దక్షిణతో పాటు ఆ దీపాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ విధులలో ఏవి పాటించినా పాపమోచన ఏకాదశి సందర్భంగా అన్ని పాపాల నుంచి బయటపడి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. జపించుకోవాల్సిన మంత్రాలు ఏంటంటే హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది చదువుకోవాలి. ఆ తర్వాత విష్ణు గాయత్రి మంత్రాన్ని పఠించాలి. ఇంటి యజమాని 21 సార్లు విష్ణు గాయత్రి మంత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ విష్ణు గాయత్రి మంత్రం ఏంటంటే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. పాపమోచన ఏకాదశి సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అలాగే విష్ణు గాయత్రి మంత్రం ఏంటంటే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. పాపమోచన ఏకాదశి సందర్భంగా సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.